హాయ్ అండి, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫీషియల్. ఈరోజు నేను మీకు ఎంతో ఈజీ, సింపుల్, టేస్టీ అయిన పొటాటో రెసిపీ చూపించబోతున్నాను. పిల్లల లంచ్ బాక్స్లో ఏం పెట్టాలో ఆలోచిస్తున్నారా? అయితే బంగాళదుంపలతో ఇలా చేసి పెట్టండి, త్వరగా అయిపోతుంది. ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని ఇలా మ్యాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర వేయండి. జీలకర్ర వేసిన తర్వాత 2 మినిట్స్ వేగనివ్వండి. నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. 2 మినిట్స్ వేయించండి. వేగాక చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి. వేసుకొని కలపండి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని కొంచెం కలపండి. దాంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. 1 కప్పు వేసుకొని వేయించండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో అలాగా ఉంచండి. 5 మినిట్స్ అయ్యాక మూత తీసి చూడండి, టమాటా ముక్కలు దగ్గరికి అయ్యాయి. ఈ టైంలో 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు అండ్ 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. కాసేపు కలపండి. కొంచెం వాటరు వేసి కలపండి. మసాలా మాడనివ్వకుండా కొంచెం వాటర్ వేసుకోవాలి. కలిపాక దాంట్లోనే మ్యాష్ చేసిన పొటాటో వేయండి. పొటాటో వేసి కాసేపు 2-3 మినిట్స్ అలాగే కలుపుతూ ఉండాలి. 2 మినిట్స్ కలిపాక ఇప్పుడు దాంట్లోన కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ అలాగే కలపండి. చపాతీలోకైనా రైస్లోకైనా బాగుంటుందండి. చాలా ఈజీగా త్వరగా అయిపోయే ఆలూ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. బాయ్.